ఆ ప్రార్థన తండ్రి ఆలకించాడా? క్షమించాడా? ఆ? ఎవరికన్నా అనుమానం ఉంటుందా? మన ప్రభు ప్రార్థన చేస్తే తండ్రి ఆ ప్రార్థన ఆలకించకుండా ఉంటాడని ఏ విశ్వాసి కూడా తలంచుతాడా? లేదు లేదు, ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేస్తే తండ్రి తప్పకుండా క్షమిస్తాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు, కాబట్టి తండ్రి క్షమించాడు. ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటంటే, మరి వాళ్ళంతా క్షమించబడ్డారు కదా, వాళ్ళు క్షమించబడి ఇంకా క్షమించబడిన వాళ్ళకి నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? పరలోకానికి వెళ్ళటమే కదా. వారందరూ కూడా క్షమించబడి మరి పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారా? ప్రభు ప్రార్థన చేశాడు క్షమించమని. ప్రభు ప్రార్థన చేశాడు కాబట్టి తప్పకుండా తండ్రి క్షమిస్తాడు, క్షమించాడు. మరి వాళ్ళంతా తిన్నగా పరలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా?